ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లా ఉంటుందో చూద్దాం మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు. సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు ఈ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి మిగతా కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిందే పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొండాముళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతాను నేను, మీరందరూ అడగాలి. కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఈ విధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడుగుతారు. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. సరిగ్గా ఎలక్షన్లకు టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు